గాంధీ గారు అన్ని టీవీల్లో ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అదే గాంధీ గారు నేను జైలులో నేను ప్రతిపక్షంలో ఉన్నా అంటాడు. రేవంత్ రెడ్డి ఢిల్లీలో కూర్చొని ఇలా చిట్ చాట్ల మేము ప్రతిపక్షంకే పిఎస్సి ఇచ్చిన అంటాడు. ఇలా నువ్వు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నావు, ఆ కుర్చీ కన్నా గౌరవమి, ఆ కుర్చీ ఇచ్చేతన్నా కాపాడు. రేవంత్ రెడ్డికి ఎట్లా ఇచ్చేది లేదు, రేవంత్ రెడ్డి ఎట్లా నోటికొచ్చినట్టు మాట్లాడతావు, కానీ ఆ కుర్చీ పరువు తీయకు రేవంత్ రెడ్డి. ఆ కుర్చీకి ఉండే గౌరవాన్ని కాపాడు ఆ ముఖ్యమంత్రికి. నువ్వు కూడా గట్లా మాట్లాడితే ఎట్లా? కాండువ కప్పింది నువ్వే, నీకెట్లా పరువు లేదు. ఆ పోలీసు వాళ్ళ గౌరవం తీయకు, ఆ ముఖ్యమంత్రి కుర్చీ పరువు తీయకు. ఏమైనా ఇజ్జత్ ఉంచు, జర రాష్ట్రం పరువు ఉంచు. నువ్వు నవ్వుకుంటారు కదా, ఇంత దివాలాకో రాజకీయం అవసరమా? సార్ కంప్లైంట్ రెస్పాండ్ అయ్యారు సార్, ఎవరికి ఇచ్చారు కంప్లైంట్? సార్ కంప్లైంట్ రైట్, కంప్లైంట్ జాయింట్ సిపి గారికి ఇచ్చాం. సిపి గారు లేరు కనుక జాయింట్ సిపి జోయల్ డేవిస్ గారికి అందజేశాం. సో జోయల్ డేవిస్ గారు మా కంప్లైంట్ మీద పరిశీలన చేస్తామన్నారు. మేము చెప్పాము అతనికి ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చేదాకా మేము ఇక్కడనే ఉంటాం, వాళ్ళని అరెస్ట్ చేసేదాకా ఇక్కడే ఉంటాం. ఇది అటెంప్టివ్ మర్డర్, స్పష్టంగా ఇట్స్ అటెంప్టివ్ మర్డర్ అని ఎమ్మెల్యే. పట్టపగలు నట్ట నడి హైదరాబాద్లో ఒక ఎమ్మెల్యే మీద మర్డర్ చేసే ప్రయత్నం జరిగింది. ఇక ఆ మర్డర్ చేసిన వాళ్ళని కూడా మీరు అరెస్ట్ చేయకపోతే, మీరు కేసు నమోదు చేయకపోతే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలే లేవు, పోలీసులు పనిచేయరు అనుకునే పరిస్థితి ఉంటుంది. అందువల్ల మేము వెయిట్ చేస్తాం, మీరు పని చేసుకోండి అని మేము బయట వచ్చి ఇక్కడ కూర్చుంటున్నాం. ఎఫ్ఐఆర్ కాపీ మా చేతికి ఇచ్చి ఆ ల్యాప్సెస్కు పాల్పడ్డ పోలీసుల మీద ఏం చర్యలు తీసుకున్నారో చెప్పిన తర్వాత మేము ఇక్కడ నుంచి బయలుదేరుతాం. ఇక పిఎస్సి విషయంలో గౌరవ జర్నలిస్ట్ గారు అడిగారు. మేము 2014లో ప్రతిపక్షానికి పిఎస్సి ఇచ్చినాం, 18లో కూడా ఇచ్చాం. 2014లో జానారెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని శాసనసభ వ్యవహారాల మంత్రిగా నేనే పోయి అడిగిన. స్పీకర్ గారు అడగమన్నారు, పిఎస్సి చైర్మన్ గా మీరు ఏ పేరు ఇస్తారంటే నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి పేరు ఇస్తే ఆయనను పిఎస్సి చైర్మన్ గా అపాయింట్ చేశాం. ఆ తర్వాత దురదృష్టవశాత్తు వారు చనిపోతే మళ్ళీ పేరు అడిగితే రామరెడ్డి వెంకటరెడ్డి పాలేరు ఎమ్మెల్యే పేరు ఇస్తే ఆయనను పిఎస్సి అధ్యక్షుడిగా పెట్టాం. తర్వాత జరిగినప్పుడు మళ్ళీ వెళ్ళి అడిగాం పిఎస్సిగా మీరు ఏ పేరు ఇస్తారని. గీతారెడ్డి గారి పేరు ఇస్తే గీతారెడ్డి గారిని పిఎస్సి అధ్యక్షురాలిగా నియమించాం. 2018లో కాంగ్రెస్ పార్టీ సంఖ్య 5కు తగ్గి ఎంఐఎం సంఖ్య 7గా ఉన్నది. అప్పుడు ఎంఐఎంఏ రాష్ట్ర శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంటే వారిని పేరు అడిగాం. అక్బరుద్దీన్ ఓవైసీ